హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్ పలావ్. మిల్ మేకర్ స్మెల్ కొద్దిగా కూడా లేకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మనకు మిల్ మేకర్ పలావ్లోకి సపరేట్గా గ్రేవీ కర్రీలు అసలు అవసరం లేదండి. కొద్దిగా రైతా పక్కన ఉంచుకుంటే కడుపు నిండా తినేసేయచ్చు. ఎలాగో ఈ ఎండలకి నాన్ వెజ్ పలావులు తినలేం కాబట్టి ఇలా ఒకసారి మిల్ మేకర్ పలావ్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మరి ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్, మన గ్రామ్స్లో అయితే కనుక 300 గ్రామ్స్ ఉంటాయండి. ఇప్పుడు 1-2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని మనం రైస్ తీసుకున్న గ్లాస్తోనే 3/4 గ్లాస్ మిల్ మేకర్, ఇవి గ్రామ్స్లో అయితే కనుక 50 గ్రామ్స్ ఉంటాయండి. వీటిని వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. మనం ఇలా వేడి నీళ్ళలో నానబెట్టడం వల్ల మిల్ మేకర్లో ఉన్న స్మెల్ అంతా పోయి మనం తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మిల్ మేకర్లో వాటర్ అంతా పిండేసుకుందాం. ఇలా చుక్క నీళ్ళు లేకుండా ఇలా పిండుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిల్ మేకర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టి టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2 యాలకలు, 6 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 బెరింజాకు, 1 టీ స్పూన్ షాజీరా. దినుసులన్నీ మంచి అరోమా వస్తున్నాయండి. ఇందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఈ ఉల్లిపాయలని దూరగా వేపుకుందాం. ఉల్లిపాయలు ఇలా రంగు మారాయి కదా, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా వేపుకున్నాం కదా, ఇందులోనే సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు, గుప్పెడు పుదీనా తరుగు, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు పెరుగు, అలాగే మనం ముందుగానే వాటర్ తీసేసిన మిల్ మేకరు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 4 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనం వేసిన మసాలాలు, ఉప్పు, కారం అంతా మిల్ మేకర్ బాగా అబ్జర్వ్ చేసుకుని మన పలావ్ అయితే మంచి టేస్ట్గా ఉంటుంది. 4 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. మనం రైస్ని వాటర్ లేకుండా శుభ్రంగా వడగట్టి తీసుకోవాలి. అప్పుడే మనకు పలావ్ అన్నది పొడి పొడిగా వస్తుంది. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు నీళ్లు పోసి ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. రెండు విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టేద్దాం. ప్రెషర్ అంతా పోయిందండి. చూస్తున్నారు కదా, మిల్ మేకర్ పలావ్ అయితే పొడి పొడిలాడుతూ మెతుకు అతుక్కోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వీకెండ్లో మీరు నాన్ వెజ్ పలావులు తినలేకపోతే ఇలా ఒకసారి మిల్ మేకర్ పలావ్ ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్లోనే కాదండి, లంచ్ బాక్స్లో కూడా టక్మని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.